ఇది సీటింగ్ అరేంజ్‌మెంట్ అనమాట. ఇది సీటింగ్ అరేంజ్‌మెంట్ ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇది నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. క్లాక్ వైజ్ అంటే ఇలా ఇక్కడి నుంచి 1, 2, 3 ఇలా వస్తాయి. పైన లెఫ్ట్ సైడ్ పైనుంచి కిందికి. ఇదే ఆన్ అదే యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ సైడ్ పైనుంచి కిందికొస్తాయి. క్లాక్ వైజ్ అంటే రైట్ సైడ్ పైనుంచి కిందికొస్తాయి. ఫేస్ ఇన్‌సైడ్ అంటే ఈ సర్కిల్ లోపల నుంచి ఫేస్ అవుతున్నట్టు. ఫేస్ ఔట్ సైడ్ అంటే సర్కిల్ నుంచి అవతలకి ఫేస్ అయినట్టు. సర్కిల్ కాదు ట్రయాంగిల్ ఏదైనా. నార్త్ ఫేస్ చేస్తే ఇప్పుడు మనం నార్త్‌కి అంటే బుక్ వైపుకి ఫేస్ చేస్తే ఇది మన రైట్, ఇది మన లెఫ్ట్. అదే మనం సౌత్ వైపు ఫేస్ చేస్తే ఇది మన రైట్, ఇది మన లెఫ్ట్ తిరిగేసినట్టు. ఇప్పుడు క్వెషన్స్‌లో ఎట్లొస్తదంటే సింగిల్ రో, పారలెల్ రో, ఫేసింగ్ టు ఈచ్ అదర్, ఫేసింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, వర్టికల్, ఫేస్ సేమ్ నార్త్ సైడ్ అండ్ లైక్ ఫస్ట్ కౌంట్ చేయాలి ఎంతమంది. తర్వాత ఒక ఫ్రేమ్‌ని డ్రా చేయాలి. ట్రయాంగిలా, రెక్టాంగిలా, సర్కిలా అని. తర్వాత సెంటెన్స్ ఒక్కొక్కటిగా సాల్వ్ చేసి అన్నిటిని మర్జ్ చేయాలి లాస్ట్‌లో. మోస్ట్‌లీ 5 ఫర్ సింగిల్ క్వెషన్స్, 5 డయాగ్రామ్స్. ఇది ఒక క్వెషన్ ఇచ్చి ఒక స్టేట్మెంట్ సింగిల్ క్వెషన్ ఇట్లాంటిదంతా ఇచ్చి దానికి నుంచి ఒక 5 క్వెషన్స్ అడుగుతాడు. అంటే ఒక టేబుల్ అరేంజ్‌మెంట్ గురించి ఇచ్చి దాని మీద 5 క్వెషన్స్ అడుగుతాడు. ఐబీపీఎస్ఎస్‌లో కూడా ఇలానే అడిగాడు. నేను చూసాను. ఇక్కడొచ్చేసి 7th వన్స్ ఏబీసీడీఈ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సింగిల్ రో ఫేసింగ్ నార్త్ అని ఇచ్చాడు. ఇక్కడ డి ఈజ్ ఇమీడియేట్ రైట్ ఆఫ్ సి. ఇమీడియేట్ రైట్ ఆఫ్ సి అంటే నేను పొరపాటున డి పక్కన ఇమీడియేట్ రైట్ ఆఫ్ సిలో లేడు అన్నట్టు అనుకొని తెగ చేశాను. అది రాంగ్. ఇమీడియేట్ రైట్ ఆఫ్ సి అంటే డి తర్వాత సి ఉంటాడు. సిడి అయినా డీసీ అయినా ఉంటుంది. ఈ అండ్ ఏ ఆర్ నైబర్స్ ఆఫ్ ఎఫ్. ఎఫ్‌కి ఈ అండ్ ఏ నైబర్స్ అన్నాడు. అంటే ఎఫ్ పక్కన ఈఏ ఉంటాయి. అయితే ఈఏఎఫ్ అయి ఉండాలా లేదా ఏఈఎఫ్ అయి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అయి ఉండాలి. బి ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అండ్ 1 సెకండ్ ప్లేస్ ఫ్రమ్ ద లెఫ్ట్ మోస్ట్ ఎండ్. బి వచ్చేసి ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. సి పక్కనే ఉంది. సికి లెఫ్ట్ సైడ్ బి ఉంది. అంటే ఈ ఆర్డరే. బి ఆ తర్వాత సి వస్తుంది. సి తర్వాత బి కాదు. ఓకే, మనం చక్కగా ఇట్లా కనుక్కున్న చక్కగా ఇట్లా ఉంది. సో ఏ ఈజ్ అట్ ద రైట్ మోస్ట్. ఏ వచ్చేసి రైట్ మోస్ట్ ఎండ్ దగ్గర ఉన్నాడు అని ఉంది. సో ఈ రెండిట్లో ఆ రైట్ మోస్ట్ ఎండ్ దగ్గర ఉండడానికి యూస్ఫుల్ ఇది. ఎందుకంటే దీని తర్వాత ద రైట్ సైడ్ ఇంకేం ఉండదు. ఎండ్ దగ్గర ఏతో ఆగిపోద్ది. సో ఈ ఏఎఫ్ అనమాట. దాని తర్వాత బి తర్వాత సెకండ్ లెఫ్ట్ మోస్ట్ ఎండ్ బి అండ్ సి. B is immediate and second place from the leftmost end. Second place from the leftmost end దగ్గర B ఉంది అండ్ Cకి లెఫ్ట్ సైడ్ ఉంది అని ఉంది. సో బీసీ ఇక్కడికి వస్తాయి. సో డి ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. సికి ఉండే రైట్ సైడ్ ఉంది. సో సి ఎక్కడో మనకు తెలుసు. సో రైట్ సైడ్ డి పెట్టాం అండ్ మిగిలిపోయింది జీ. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. సో వీటిని ఇలా చేయవచ్చు. తర్వాత క్వశ్చన్ 5 బాయ్స్ అశ్విన్, దీపేష్, ఇషాన్, చైతన్, బైపిన్ అండ్ 5 గర్ల్స్ ప్రయల్, కోమల్, రాధా, సివిత, విమల సిట్ ఇన్ 2 rows from facing to each other. All other boys are 1 row at the girls and the other row. ఓకే, అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎదురెదురు కూర్చొని చూస్తున్నారు. సో నువ్వు 5 అన్నప్పుడు ఇలా ఈ టేబుల్ ఇలా అంటే ఒక ఆరో మార్క్స్ది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఉత్తా ఈ ఆరో మార్క్స్ ఈస్ట్ సైడ్ అనుకోవాలి. ఒక సైడ్ బాయ్స్ అనుకోవాలి, ఒక సైడ్ గర్ల్స్ అనుకోవాలి. ఇషాన్ హూ సిట్స్ ది ఇమీడియట్ రైట్ ఆఫ్ బిపిన్ ఆపోజిట్ టు పెరల్. పెరల్ ఈజ్ నాట్ అట్ ద ఎండ్. సో ఫస్ట్ ఇది వేసుకోవడం చూసుకో. నేను బీఈ దాని తర్వాత పి అని పెట్టుకున్నా. పీకి ఎదురుగా ఇషాన్ ఉంటాడు. ఇషాన్ రైట్ సైడ్ బిపిన్ ఉంటాడు అని ఉండే. సో నేనేంటి ఇషాన్ని పైన వేసుకొని వాడి రైట్ సైడ్ బిపిన్ అని తీసుకున్నా. బట్ ఇటువైపు నుంచి చూసుకుంటే ఇమీడియట్ రైట్ ఆఫ్ ఇషాన్ హూ ఈజ్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బిపిన్కి రైట్ సైడ్. బిపిన్ ఈడు, వీడి రైట్ సైడ్ బిపిన్ ఈడు, వీడి రైట్ సైడ్ ఇది అని చూసుకున్నా. కానీ నిజానికి పొజిషన్ ఆపోజిట్లో ఉంటుంది. పీకి ఎదురుగా అంటే పొజిషన్ ఆపోజిట్గా ఉంటుంది. అంటే ఈ బీకి రైట్ సైడ్ ఈ అంటే అది ఇటు సైడ్ వస్తుంది. ఈ చొక్క చోట నేను కన్ఫ్యూజ్ అయ్యాను స్టార్టింగ్లో. సో ఈ బి అండ్ పి అన్నట్టు ఇట్లా కొట్టుకున్నాను. ఆపోజిట్ టు ఎనీ ఎండ్ అండ్ పెరల్ ఈజ్ నాట్ అట్ ద ఎనీ ఎండ్. పెరల్ అనేది ఏ ఎండ్ దగ్గర లేదు. ఓకే, తర్వాత రాధా హూ ఈజ్ ఇమీడియట్ టు ద రైట్ ఆఫ్ కోమల్ అండ్ ఆపోజిట్ టు చేతన్ ఈజ్ అట్ ద వన్ ఎండ్ ఆఫ్ ద ఎండ్. రాధా సెకండ్
రాధ అనే ఆమె ఇమీడియట్ రైట్ ఆఫ్ ద కోమల్, అంటే కోమల్ని కింద అనుకున్నాం. కే పక్కనే ఆర్ ఉంటుంది. ఓకే, ఆమె రా ఇమీడియట్ రైట్ ఆఫ్ ద అండ్ ఆపోజిట్ రాధ అనే ఆమె కోమల్కి రైట్ సైడ్ ఉంటుంది. అండ్ ఆపోజిట్ టు చైతన్, అంటే ఇప్పుడు కోమల్కి ఆపోజిట్గా చైతన్ ఉన్నాడు అనట్లేదు. స్టార్టింగ్లో ఉన్నట్టు రాధాకు ఆపోజిట్గా చైతన్ ఉంటాడు. ఈ పాయింట్ గురించి నాకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు. సో రాధాకు ఆపోజిట్గానే చైతన్ ఉంటాడు. సో రాధాకు ఆపోజిట్గా చైతన్. సో ఈ పాయింట్ మనం చూసాం. తర్వాత అశ్విన్ ఈజ్ ఆపోజిట్ టు ద కోమల్ హూ ఈజ్ ద థర్డ్ ఆఫ్ ద రైట్ ఆఫ్ ద సవిత. అశ్విన్ ఈజ్ ఆపోజిట్ టు ద కోమల్ అండ్ హూ ఈజ్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద సవిత. అశ్విన్కి ఆపోజిట్గా కోమల్ ఉంది. ఈమెకి 2 ప్లేసెస్ తర్వాత థర్డ్ ప్లేసెస్ తర్వాత సవిత ఉంది. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఈ మధ్యలో 3 ప్లేసెస్ వదిలే థర్డ్ ప్లేస్లో ఎస్ ఉంది అని అంటే ఈమె ఒక చివరికి ఉన్నట్టని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ రాసాం. అండ్ వీళ్ళిద్దరికి మధ్యలో 2 ప్లేసెస్ గ్యాప్ రావాలి కాబట్టి కేఆర్ ఇక్కడ రాసాం. కేఆర్ ఇక్కడ రాసాం కాబట్టి సి ఇక్కడ రాయాల్సి వచ్చింది. సో ఎస్ ఇక్కడ వి కానీ పి కానీ ఈ 2 ప్లేసెస్ గురించి తెలియదు, కానీ ఇక్కడ వి కానీ పి వస్తుంది, ఇక్కడ పి కానీ వి వస్తుంది అని మనకు తెలుసు. 5th ఏముంది, దీపేష్ అండ్ విమలేష్ ఆర్ నాట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. దీపేష్ వీళ్ళు ఆపోజిట్ టు ఈచ్ అదర్ అని ఉండరు. మన దగ్గర బిఈ ఉంది ప్లేస్ చేయడానికి. మనం పి ఇక్కడికి తీసుకొస్తే ఈబి ఉంది. పి ఇక్కడ పెట్టుకుంటే ఈబి ఇడికి వస్తాయి, పి ఇక్కడ పెట్టుకుంటే ఈబి ఇడికి వస్తాయి. ఇప్పుడు మనకు ఇక్కడ అశ్విన్ ఆపోజిట్ టు కమలా ఉంది కదా, ఇక్కడ కమలా ఉంది అని వచ్చింది. సో మనం పి ఇక్కడ పెట్టి ఈబి ఇక్కడ రాయలేం. సో పి ఇక్కడ పెట్టి ఈబి ఇక్కడ రాసాం. సో పిఈబి వచ్చింది. మనకు డి ఎక్కడ పెట్టాలి అనేది డౌట్. డి ఇక్కడ పెట్టకూడదు అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ పెడతాం. అండ్ వి ఇక్కడ పెట్టాం. అండ్ ఎందుకంటే దీపేష్ అండ్ విమలేష్ ఆర్ నాట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో డి ఇక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టేసాం. సో ఇలా అరేంజ్మెంట్ మొత్తం కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఇంకా సాల్వ్ చేస్తాం.